ఎలిమినేషన్ ఏదైతే ఉందో అది చాలా సడన్ అన్నమాట. అప్పుడు అందరూ ఆవిడ వెళ్ళిపోతారని అనుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు లెక్కలు తేల్చే చాలా ఫైర్ అయిపోయింది అనమాట ఆయన విషయంలో. ప్రాపర్ వర్డ్ అయితే వాడారు. ఎట్లా వాడతావు నువ్వు ఈ పదం అని చెప్పి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇంకొక సరికొత్త బిగ్ బాస్ టీవీ ఎపిసోడ్ తో మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డే 19, 20, 21 గురించి కరెక్ట్ ఆ సిరీస్ చూసుకున్నట్టయితే కనుక డే 19 రోజు సంజన అయితే మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయిందన్న విషయం మనకు అందరికీ తెలుసు. కానీ ఆ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అది చాలా సడన్ అనమాట. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడు ఇలాంటిదైతే జరగలేదన్నమాట. కానీ ఒక పర్పస్ తోనే, ఒక రీజన్ తోనే ఇది చేసినట్టయితే మనకు క్లియర్ గా అర్థమైపోయింది. ఎవరైతే డే 20 ఎపిసోడ్ చూసుంటారో వాళ్ళకి పక్కా అర్థమైపోయి ఉంటది ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి. సో డే 19 రోజు ఎప్పుడైతే ఎలిమినేషన్ చేశారో అప్పుడు అందరూ ఆవిడ వెళ్ళిపోతారని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఆవిడని సీక్రెట్ రూమ్ లో పెట్టారో, ఆవిడ ప్రతి ఒక్కటి కూడా హౌస్ లో జరిగేది అబ్జర్వ్ చేశారో, ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే అంటే ప్రాపర్ గా ఆమెకి మొత్తం హౌస్ మేట్స్ గురించి అయి ఉండొచ్చు, లేకపోతే ఆమె వెనకాల ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దాని గురించి అయి ఉండొచ్చు. ప్రాపర్ ఒక అనాలిసిస్ అయితే వచ్చిందనమాట. సో డే 20 గురించి మనం చూసుకుంటే నాగార్జున ఎపిసోడ్. సో ఎలాగో అది మన ఫేవరెట్ ఎపిసోడ్ కాబట్టి, అందరి లెక్కలు తేలేది కూడా అదే ఎపిసోడ్ లో కాబట్టి డే 20 అయితే అలా స్టార్ట్ అయిపోయింది. సో ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరి గురించి కూడా నీట్గా పట్టించుకొని ప్రతి ఒక్కరి లెక్కలు తేల్చైతే వెళ్ళిపోయారనమాట. సో డే 20లో చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఎలాగో సంజన వెళ్ళిపోయిందని మనం అనుకున్నాం కాబట్టి సంజన అయితే నార్మల్గానే స్టేజ్ మీదకి పిలుస్తారు. పిలిచి సరే ఇంకా గుడ్ బై చెప్పాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఎలాగో ఎవరెవరైతే వెళ్ళిపోతారో వాళ్ళందరూ ఒక్కొక్క మెసేజ్ ఇచ్చి వెళ్తారు. వాళ్ళ గురించి ఒక్కొక్క ఒపీనియన్ షేర్ చేసుకుంటారు కాబట్టి పర్సనల్ ఒపీనియన్ అదే సంజన చేయడం అయితే జరిగిందనమాట ఆ రోజు. అలా చేసినప్పుడు ప్రతి ఒక్కరి గురించి మనం పక్కన పెట్టేద్దాం. ఎస్పెషల్లీ మనం ఇప్పుడు హరీష్ గురించి మాట్లాడుకుంటున్నాం. హరీష్ గురించి ఎప్పుడైతే సంజన మాట్లాడడం స్టార్ట్ పెట్టిందో చాలా ఫైర్ అయిపోయింది అనమాట ఆయన విషయంలో. అంటే అసలు ఆయన మనిషే మారడు అన్న పాయింట్లో వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ తను ఇప్పుడు ఈ హైజీన్ పాయింట్ తీసినప్పుడు తను 3 days నుంచి సేమ్ కాస్ట్యూమ్ వేసుకుంటున్నారు, హైజీనిక్గా లేరు అన్న పాయింట్లో మాట్లాడినప్పుడు ఒక్క పాయింట్లో ఆలోచిస్తే మనం సంజన వైపు నుంచి ఆలోచించినట్టయితే కనుక షీఈస్ కరెక్ట్. ఇంకొక వైపు మనకు ఎలాగో మనం కాయిన్కి 2 వైపులు ఉంటాయి, మనం 2 వైపులు చూడాల్సిందే. ఇంకొక వైపు నుంచి చూసినప్పుడు ఎప్పుడైతే మనం హరీష్ గారి చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ విన్నామో అక్కడ ఆయన చెప్పింది ఏంటి, ఆయన కాస్ట్యూమ్స్ రాలేదు కాబట్టి ఆయన వేసుకోలేదు అన్న పాయింట్. అంటే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే ఈ పాయింట్ అనేది చాలా అన్నెసెసరీ అనిపించింది. ఆయన ఫుడ్ పెట్టలేదా నీకు అంటే పెట్టారు, సరే ఇంకా ఆయన్నే స్టార్టింగ్ లో తనుజ అన్న విషయం మనం అందరం చూసాం, అన్నపూర్ణదేవి లాగా పెట్టాలి అది ఇదని మాట్లాడారు అని చెప్పేసి. ఆయన ఆ పాయింట్స్ ఫాలో అయ్యి ఉండకపోవచ్చు. ఆయన యాజ్ అ పర్సనాలిటీ ఆయన అంతే, ఇంకా యాజ్ అ పర్సన్గా ఆయన పర్సనాలిటీ అంతే ఇంకా. సో వీ కాంట్ చేంజ్ ఇట్ కాబట్టి. బట్ ఇప్పుడు గేమ్ ఒక 14 మెంబర్స్తో కలిసి ఒక ఇంట్లో ఉంటున్నారు అన్నప్పుడు అందరికీ తగ్గట్టుగానే ఉండడం కరెక్ట్ అనమాట. సో మొత్తానికైతే ఆయన మీద అయితే ఫుల్గా సంజన ఫైర్ అయిపోయింది. సో ఇప్పుడుకైతే ఇలా అయిపోయింది. సరే వెళ్తుంది అనుకున్న టైంలో ఇంకా బిగ్ బాస్ 9 అంటే రణరంగం అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు మనం వినిపించుకొని ఉండాల్సింది. దానికి తగ్గట్టుగానే ఆ వైబ్కి మ్యాచ్ అయ్యేలాగానే ఇంకో ట్విస్ట్ అయితే పెట్టారనమాట. సో ఇప్పుడు సంజన ఇంకొకసారి హౌస్లోకి వెనక్కి రావడానికి బిగ్ బాస్ ఒక చాయిస్ అయితే ఇస్తున్నారు, ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నారు. సో దీనికి హౌస్ మేట్స్ పైనే కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. హౌస్ మేట్స్ ఎప్పుడైతే సంజనకు సపోర్ట్ చేస్తారో ఆ పర్టికులర్ బ్యాటరీ ఏదైతే బిగ్ బాస్ ఇచ్చారో అది 100% అవుతుందో అప్పుడు మాత్రమే సంజన మళ్ళీ ఇంట్లోకి రావాల్సి ఆప్షన్ అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే నాగార్జున గారు చెప్తారనమాట. సో సరే అని చెప్పేసి స్టార్టింగ్ విత్ మన తనుజాతో అడుగుతారనమాట, లైక్ మీరు కాఫీని గివప్ చేస్తారా, కాఫీని గివప్ చేస్తారని ఖచ్చితంగా సంజనాని బ్యాగ్ పంపిస్తాం, 25% ఆఫ్ ఛార్జ్ అయితే పెరుగుతుంది అని చెప్పేసి. ఆఫ్టర్ అ లిటిల్ బిట్ ఆఫ్ కన్సిడరేషన్ తనుజ అయితే యాక్సెప్ట్ చేస్తుంది ఈ విషయాన్ని. అంటే ఐ జెన్యున్లీ అప్రిషియేట్ ద హోల్ టీమ్మేట్స్ అనమాట, ఎవరెవరైతే సంజనాన్ని లోపలికి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారో. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇక్కడే ప్రాపర్గా ఎవరు ట్రూ ఫ్రెండ్స్ ఎవరు కాదు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే కనుక డజంట్ మ్యాటర్, ఎందుకంటే ఆల్రెడీ సంజన వెళ్ళిపోయింది. ఇప్పుడు తను మళ్ళీ బ్యాక్ వచ్చినా రాకపోయినా అక్కడ ఉన్న టీమ్మేట్స్ ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళందరికీ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ వచ్చింది ఎండ్ ఆఫ్ ద డే నీ గేమ్ నువ్వు ఆడడానికి అన్నప్పుడు నువ్వు పక్కన వాళ్ళకి ఎంత సాక్రిఫైస్ చేసినప్పుడు కూడా వాళ్ళే నీకు గెలిపించారు, నువ్వు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి గెలిపిస్తున్నట్టు అవుతుంది. కానీ వాళ్ళే నీకు చేసి పెట్టరు, ఏమీ చేయరు. ఇది ట్రూలీ ఫ్రెండ్షిప్, ప్రాపర్
నమ్మకం ఏదైతే ఆవిడ నిలబెట్టుకున్నారో, ఆమె ఎవరైతే నమ్మలేదో కూడా వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకున్నారు దట్ సంజన గారు మేము మీకోసం ఉన్నాము అని చెప్పేసి. ఇమాన్యుల్ ని ఎప్పుడైతే కెప్టెన్సీ వదిలేస్తావా అని అడిగినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇమాన్యుల్ వెంటనే బ్యాట్స్ ఇచ్చేస్తాడు. తనుజ కాఫీ గివ్ అప్ చేస్తుంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, అమ్మాయిలకు జుట్టు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. రీతూ చౌదరి జుట్టు కట్ చేసుకుంటావా అంటే ఒక 2 minutes ఆలోచిస్తుంది. బట్ ఆ బ్రేవ్ డెసిషన్కి నేను చాలా అప్రిషియేట్ చేస్తా. వెంటనే జుట్టు ఇచ్చేస్తుంది. అంటే ఆవిడ యాజ్ అ పర్సన్ ఆ హౌస్లో ఎలాగన్నా అయి ఉండనివ్వండి, ఇంతకుముందు సంజనతో ఎన్ని గొడవలన్నా అయి ఉండనివ్వండి, కానీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం సంజనాని కాపాడాలి, నీ జుట్టు ఇస్తావా, నీ జుట్టా సంజనానా అన్నప్పుడు ఆవిడ సంజనాని చూస్ చేసుకుంది. అక్కడ రీతూ చౌదరి ఫుల్ మార్క్స్ కొట్టేసింది అనమాట. జుట్టు గివ్ అప్ చేస్తుంది. బట్ శ్రీజ దగ్గరకు వచ్చి ఎప్పుడైతే అడిగారో ఆవిడ నీ బట్టలన్నీ గివ్ అప్ చేయాలి, ఇప్పుడు నువ్వు ఏ కాస్ట్యూమ్లో అయితే ఉన్నావో మళ్ళీ బిగ్ బాస్ చెప్పేంత వరకు అదే కాస్ట్యూమ్లోనే ఉండాలి అన్న పాయింట్ ఎక్కడైతే మాట్లాడతాడో ఆమె వెంటనే లేదు నేను చేయలేనిది అని చెప్పేసి వదిలేస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ భరణి, మనం చూసాము భరణి స్టార్టింగ్లో ఇంట్లోకి వచ్చినప్పుడు తను తెచ్చుకున్న ఒక బాక్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రివీల్ కూడా చేశారు సుమన్ శెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోవడం కోసం. ఆ పెండెంట్ ఏదైతే ఉందో అది లూజ్ చేసుకోవడానికి రెడీ అయ్యాడనమాట. సో అంటే ఇక్కడ మళ్ళీ చూడండి, ప్రతి ఒక్కరిని కూడా ఎంత లూప్లో పెట్టారంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు, అది వాళ్ళకి చాలా వాల్యుబుల్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సంజనాన్ని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ని, చాలా లవబుల్ థింగ్స్ని వదులుకున్నారనమాట. సో ఈ ప్రాసెస్లో ఈ 4 members సాక్రిఫైస్ ఏదైతే ఉందో చాలా చాలా గ్రేట్ అసలు ప్రతి ఒక్కరు కూడా. సుమన్ శెట్టిని అడిగినప్పుడు నువ్వు ఏమంటారబ్బా సిగరెట్ గివ్ అప్ చేస్తావా అని ఆయన వదులుకోరనమాట. లేదు నేను చేయలేను అని ముఖం మీద చెప్పేస్తారు. సో ఫైన్, వీళ్ళిద్దరైతే ఎంత డాకరిచ్చినప్పటికి కూడా ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో 4 members వీళ్ళందరూ అగ్రీ చేశారనమాట హెల్ప్ చేయడానికి. సో ఇక్కడతో అయితే సంజన మళ్ళీ హౌస్లోకి బ్యాక్ వెళ్ళిపోయింది. సంజన నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు రీతూ చౌదరి ఇంత బాగా తనకి హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి. సో తను మళ్ళీ ఎప్పుడైతే బ్యాక్ వెళ్తుందో మిమ్మల్ని 1% కూడా నేను సతాయించను అని చెప్పేసి సంజన అయితే చెప్తుంది అనమాట. సో యా, ఇక్కడతో అయితే అయిపోయింది. ఒక్కొక్కరి కథలు తేల్చాల్సిన టైం అయితే వచ్చిందని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ నేనైతే ఎస్పెషల్లీ హరీష్ గురించే మాట్లాడదాం అనుకుంటున్నా. ఇక్కడ ఎప్పుడైతే ఆయన ఒక పర్టికులర్ పదం వాడారు ఆయన టాస్క్లో, మనకి ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది టెనెంట్స్కి సపరేట్గా ఓనర్స్కి సపరేట్గా నామినేషన్ వీక్లో ఎవరిని నామినేట్ చేయాలి అన్నప్పుడు మనం చూసినప్పుడు టెనెంట్స్ సపరేట్గా చూస్ చేసుకున్నారు ఒక 5 members. ఆ రోజు పర్టికులర్ విషయంలో పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రాపర్ వర్డ్ అయితే వాడారు. సో నేను ఇప్పుడు దాన్ని వాడాలనుకోవట్లేదు. సో అలా అన్నప్పుడు దాన్ని మళ్ళీ నాగార్జున తీసుకొచ్చి ఎట్లా వాడతావు నువ్వు ఈ పదం అని చెప్పేసి అడిగినప్పుడు అది నేను నార్మల్గానే అనుకుంటున్నా అని అంటారనమాట హరీష్. నాకు పర్సనల్గా ఈ మొత్తం ఇప్పటి వరకు హరీష్ ఉన్న టైంలో బిగ్ బాస్ హౌస్లో నాకేమనిపించిందంటే ఆయన నోటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదుపులేదు. అంటే ఎవరితో ఎట్లా ఆయనకి ఎంతసేపు రెస్పెక్ట్ సీక్ చేయాలి అంటే ఫుల్ ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేసేయాలి. ఆయనని అతను అని కూడా సంబోధిస్తే ఆయనకి తీసుకోలేరు. సో కానీ ఆయన మాత్రం ఎటువంటి పదాలు ఉన్నా కూడా పక్కన వాళ్ళు అనేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే ఒక లెక్క, నన్ను అంటే ఒక లెక్క అంటే కాదు కదా, అన్నీ ఒకటే ఉండాలి ఈక్వల్గా. సో ఆయన మాత్రం ఎప్పుడు చూసినా కూడా ఆయనకి ఇస్తేనే రెస్పెక్ట్, పక్కన వాళ్ళకి ఇస్తే కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాడు అనమాట. సో నాకు ఇక్కడ ఓవరాల్గా హరీష్ అయి ఉండొచ్చు. ప్రియా కూడా కొన్ని విషయాల్లో చాలా స్టబర్న్గా బిహేవ్ చేసింది అనమాట. ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే కనుక ప్రియా గేమ్ ప్లే చాలా బాగుంటుంది హరీష్తో పోలిస్తే. అంటే కనీసం తన ఎఫర్ట్స్ పెడుతుంది, ఆడుతుంది, మంచిగా చూసుకుంటుంది. కానీ హరీష్ విషయానికి వస్తే నాకు ఎక్కడ అంత గేమ్ ప్లే కనబడలేదు. సో ఇప్పుడు మనం మళ్ళీ చూసుకున్నట్టయితే హరీష్ నీ ఇలా నాగార్జున అయితే పాయింట్అవుట్ చేసి చెప్తారు, సరే ఆయన సారీ చెప్తారు. ఇప్పుడు మనం ఆడియన్స్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు నాగార్జున చాలా మంది హరీష్ని అసలు రెడ్లో ఎక్కువ బెటర్ గ్రీన్లో కంటే కూడా. సరే ఇంకా ఇక్కడతో మనం ఆయన లెక్కలు తేల్చారు, అన్నీ అయిపోయినాయి, సంజన బ్యాక్ వెళ్ళిపోయింది, వెరీ హ్యాపీ మూమెంట్. నేను నిజంగా వెయిట్ చేస్తున్నాను. సంజన నిజంగానే గేమ్ బాగా ఆడుతుంది. సంజన నాకు తెలిసి నేను మొత్తం ఓవరాల్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే టాప్ 5లో నేను సంజనాని, ఇమాన్యుల్ని, భరణిని, తర్వాత రీతు కూడా గేమ్ బాగా ఆడుతుంది. కానీ కొంచెం తన స్ట్రాటజీస్ మార్చుకొని కొంచెం తన ఫేవరెటిజం పక్కన పెడితే కనుక రీతు పక్కా అక్కడి వరకు అయితే రీచ్ అవ్వచ్చు అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. కొంచెం గట్టిగా ఆడితే కనుక మంచిగా ఉంటుంది. కానీ సంజన, భరణి, ఇమాన్యుల్, రీతు చౌదరి, తర్వాత ఇంకా మన రాము రాథోడ్ కూడా ఫైన్. అంటే ఫిజికల్ పరంగా ఎక్కడైతే గేమ్స్ ఆడాడో అవన్నీ కూడా హీస్ వెరీ స్ట్రాంగ్ అనమాట. బట్ ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఇంకొంచెం కష్టపడితే కనుక
హీ విల్ రీచ్ పక్క టాప్ 5 అని నాకు అనిపిస్తుంది. కానీ రాము రాథోడ్ కూడా ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం నేను అడ్రెస్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే తను డబుల్ ఫేస్డ్‌గా మాట్లాడుతున్నాడో అది కొంచెం తగ్గించుకుంటే గనుక అందరికీ బావుంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పటివరకు 2 సార్లు తనుజతో రీతుకి అయ్యుండొచ్చు, తనుజతో సంజనకి అయ్యుండొచ్చు. గొడవలు ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా మూల కారణం రాము రాథోడే. సో ఇదొక్కటి తగ్గించుకుంటే కనుక అపార్ట్ ఫ్రమ్ దట్ గేమ్ ప్లే బాగానే నడుస్తుంది. కానీ టాప్ 3లో చూసుకున్నట్టయితే కనుక నేను మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేసేది భరణి, ఇమాన్యుల్, సంజనానే మాత్రమే. వాళ్ళు ముగ్గురు టఫ్ ప్లే అయితే ఇస్తున్నారు. సంజన ఎక్కడ ఏదో మాస్క్ వేసుకొని నిలబడినట్టు, మాస్క్ వేసుకొని ఆడినట్టు ఎక్కడా చేయట్లేదు. ప్రాపర్గా ఆడుతుంది. అన్లైక్ మాస్క్ మ్యాన్ అస్సలు చేయట్లేదు అట్లా. సో మొత్తానికైతే ఇలా అయితే నడిచిందనమాట. సో దీన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ఆడియన్స్ ఒపీనియన్ చూసుకున్నప్పటికి కూడా చాలా మందికి రెడ్ అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్కి అయి ఉండొచ్చు, తర్వాత శ్రీజాకి, ప్రియాకి అయితే హైయెస్ట్ రెడ్ వచ్చింది అనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు పబ్లిక్లో ఇంత హేట్రెడ్ ఉంది, ఇంత నెగిటివిటీ ఉంది ప్రియాకి అని చెప్పేసి. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళని చూసుకుంటే కనుక రాము రాథోడ్ ఉన్నాడు, తర్వాత హరీష్ ఉన్నారు, తర్వాత రీతు చౌదరి ఉంది, ప్రియా ఉంది. సో వీళ్ళందరినీ చూసుకుంటే కనుక నిలబడ్డారు. ఎవరెవరు సేవ్ అయ్యారు అన్న పాయింట్లో చూసుకుంటే హరీష్ సేవ్ అయిపోయారు, రాము సేవ్ అయిపోయారు, లాస్ట్కి ఇంకా రాము కాదు హరీష్ సేవ్ అయిపోయారు, తర్వాత మన రీతు సేవ్ అయిపోయింది, లాస్ట్కి మన ప్రియా అండ్ రాము అయితే మిగిలారనమాట. సో ప్రియా రాము మిగిలినప్పుడు నేనేమనుకున్నా అంటే పర్సనల్గా అంటే ప్రియాకి మంచి గేమ్ ప్లే ఉంది, ప్రియా బాగా ఆడుతుంది. రాముతో కంపేర్ చేస్తే ప్రియా కొంచెం స్ట్రాంగ్గా ఉండగలుగుతుంది, స్ట్రాంగ్ కాంపిటెంట్. అదర్ మన తర్వాత ఉన్న మిగతా వాళ్ళ బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్ వాళ్ళని చూసుకుంటే ప్రియా కొంచెం టఫ్ ఫైట్ ఇస్తుంది వాళ్ళకు అని అయితే నాకు అనిపించింది. బట్ నేను ఈసారి తప్పు అంచనా వేసినట్టున్నా కంప్లీట్గా. సో ఎక్కడైతే ప్రియాని మనం చూసుకున్నామో మొత్తానికైతే ప్రియా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. తన ఒపీనియన్స్ షేర్ చేసుకోవడం జరిగిపోయింది. ఇంకా మన శివాజీ ఇంటర్వ్యూలో కూడా ప్రియాని గట్టిగానే క్వశ్చన్ చేశాడు, మంచి ఆన్సర్స్ అయితే ఇచ్చింది. మొత్తానికైతే ఈ వీక్ నామినేషన్స్లో ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోయి హౌస్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు ఈ వీక్ నామినేషన్స్లో మీకు ప్రియా ఎలిమినేషన్ ఎలా అనిపించింది, అంటే కొంచెం వియర్డ్గా అనిపించిందా ఏంటి అనేది ఒక్కసారి కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో ద హోల్ ప్రాసెస్లో హరీష్ గురించి ఎక్కడైతే పబ్లిక్ ఒపీనియన్ నెగటివ్గా ఉందో అది కరెక్టా కాదా, మీకు ఏమనిపించింది? అండ్ ఆల్సో మేజర్ పార్ట్ సంజన గురించి ఎవరైతే సాక్రిఫైస్ చేశారో వాళ్ళ గురించి మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుందో నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. దివ్య ఎలాగో న్యూ మెంబర్ యాడ్ అయ్యింది కాబట్టి గేమ్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. సో ఇంకా మనం చూడాలి నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఓవరాల్ ఈ లాస్ట్ 2 days ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించాయో కింద అయితే కమెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. సో ఇంకొక బిగ్ బాస్ రివ్యూ ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తున్నానండి ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్.